ఇక వృషభ రాశి వారఫలాలు. ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాలు లభిస్తాయి. సంకల్పించిన పనులు నెరవేరే అవకాశం ఉంది. కుటుంబం మరియు బంధువుల పరంగా చూస్తే ఈ వారం రాశివారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, వివాహయోగం. సోదరుల మధ్య మైత్రి పెరుగుతుంది. కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఆస్తి పంపకాలలో అనుకూలత లభిస్తుంది. ఆరోగ్య సంబంధిత విషయాల్లో రోగనాశనం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్య మరియు ఉద్యోగం రంగాలలో విద్యార్థులకు అకాడమిక్ పరీక్షలు, కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో విజయాలు, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా విజయం లభిస్తాయి. మంచి ర్యాంకు పొందే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో లాభదాయకమైన స్థితి నెలకొంటుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. కొత్త వ్యాపార ప్రారంభించేవారికి ఇది సరైన కాలం. భాగస్వామి వ్యాపారంలో లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. కన్సల్టెన్సీ ద్వారా లాభాలు చేకూరుతాయి. వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని బ్రతికేవారికి అంటే పూలు, పండ్లు, కూరగాయలు పండించే వారికి అనుకూలత చేకూరుతుంది. కళారంగంలో మరియు రాజకీయ రంగాల్లో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్రీడాకారులు, సినిమా రంగం, రాజకీయ రంగం వారికి అభివృద్ధి, ఈవెంట్ రంగం వారికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక రంగంలో ఉండి పెట్టుబడులు పెట్టేవారికి బాగుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, క్రిప్టో కరెన్సీ, లాటరీల ద్వారా ధన ప్రాప్తి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి సంతానయోగం, వివాహ శుభవార్తలు, కుటుంబ ప్రయాణాలు, తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు, ప్రత్యేక యోగాలు లాభాన్ని చేకూరుస్తున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, న్యాయవాదులు, గృహ నిర్మాణ రంగం వారికి అనుకూలత. శుభ సూచనలని చెప్పవచ్చును. సోషల్ మీడియా, జర్నలిజం రంగం, మహిళలు, సీనియర్ సిటిజన్లు అందరికీ అభివృద్ధి బాగుంటుంది. ఈ వారం ముగింపులో ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాలు, సంకల్ప సిద్ధి, కుటుంబ యోగం శుభదాయకంగా గోచరిస్తున్నాయి.